నమస్తే, నేను లక్ష్మణ్. ఢిల్లీ వేదికగా సుప్రీంకోర్టు వజ్రోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరై ఆయన కేసుల వివరాలు లేకపోతే కేసులు కోర్టులో న్యాయం జరిగే విధానాలు ఎంత సరళీకృతం కావాలో అనేక అంశాల గురించి మాట్లాడారు. కానీ సత్యధోరణి విషయాలు కేసులు అనేకం పైకోర్టు నుంచి కింది కోర్టు వరకు ఎన్నో పెండింగ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడటానికి రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే లక్ష్మణ్. సర్వోన్నత న్యాయస్థానం వజ్రోత్సవ వేడుకగా మోదీ గారి ప్రసంగం అందరూ విన్నారు, ప్రముఖ పత్రికల్లో కూడా రాసుకుంటూ వచ్చారు. కానీ కేసుల్లో వాయిదాల పరంపర చూసుకుంటే దాదాపు పొలిటికల్కి సంబంధించిన వాళ్ళ యొక్క కేసులే అధికంగా ఉన్నాయి. దానివల్లే పైనుంచి కింద దా చూసుకుంటే లక్షల కేసులు పెండింగ్లో ఉన్న మాట వాస్తవం కాదా? మన తెలుగు కవి గురిజాడ అప్పారావు గారు ఒక గొప్ప మాట చెప్పాడు. ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు తలపెట్టబోయి అన్నాడు. ఓకే, ఏదో ఒక ఫంక్షన్ దొరికింది, ఒక మౌత్ దొరికిందంటే అందరూ మాట్లాడతారు, కొంతమంది మౌనంగా ఉంటారు. ఒక మేధావి మౌనం ఈ దేశానికి ప్రమాదకరమని కూడా ఒక పెద్ద ఆయన చెప్పిండు. మనం 25 సంవత్సరాలకి సిల్వర్ జూబిలీ వేడుకలు చేసుకున్నా, 50 సంవత్సరాలకి స్వర్ణోత్సవ వేడుకలు చూసుకున్నా, 75 సంవత్సరాలకి వజ్రోత్సవ వేడుకలు చేసుకున్నా, ఇంకొక 25 సంవత్సరాల తర్వాత శతాబ్ది ఉత్సవాలు చేసుకున్న సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ దేశంలో చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ళ యొక్క విధానాలు మార్చుకోకుండా ప్రపంచ జనాభాలో అగ్రస్థానంలో ఉన్నటువంటి భారతదేశం న్యాయం అనేది కనుచూపు మేరల్లో కానరాదు, చుక్కల్లో చంద్రుడిలాగా ఉంటుంది. వాడు మరణించితే కానీ వాడికి న్యాయం దక్కనమాట సత్యం సత్యం సత్యం. జడ్జి కోర్టు వెనక సింబల్ ఉంటుంది, సత్యమేవ జయతే. ఆ సత్యం తీసేసి ఆ జయతే పెట్టుకోవాలి అందరూ. సీఎం కుర్చీలు వెనకన ఉంటుంది, ఏంది పైన ఉంటుంది, 4 సింహాలు బొమ్మ పెట్టుకొని గవర్నర్ వెనక ఉంటుంది సత్యమేవ జయతే అనేది. ఆ సత్యం అనే పదం తీసేసి జయతే అని పెట్టుకుంటే సరిపోయి. ఎందుకంటారు అట్లా? ఎందుకని అంటున్నానంటే, నేను ఈరోజు సులభతర న్యాయం దేశ ప్రజలందరి హక్కు. సులభతర న్యాయం అనేది దేశ ప్రజలందరి హక్కు. ఎక్కడన్నా దొరుకుతుందా న్యాయమా? ఓకే, రోజు నెల 2 నెలలకి 3 నెలలకు వాయిదాలు పోవటం, వాయిదాల మీద వాయిదాలు వేసుకోవటం, వాయిదాల మీద వాయిదాలు వేసుకోవటం, నల్ల కోటుకు డబ్బులు కట్టుకోవటం, ఏడుస్తా వాడి ఇంటికి పోవటం. ఇదే జరుగుతుంది భారతదేశంలో. నేనేమంటున్నానంటే, ఒక్క భారత అత్యున్నత సుప్రీంకోర్టులోనే 80,000కు పైబడి కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? ముందు సుప్రీంకోర్టు సక్రంగా పనిచేస్తే ఎన్ని కేసులు? 80,000 కేసులు భారత సుప్రీంకోర్టులోనే పెండింగ్ ఉంటే, తర్వాత వివిధ రాష్ట్రాలు 29 రాష్ట్రాల్లో 25 హైకోర్టులు ఉంటాయి. ఈ హైకోర్టుల్లో 50 లక్షలకు పైబడి పెండింగ్ కేసులు ఉన్నాయి. ఓకే, ఇంకా జిల్లా తాలూకా తీసుకుందాం. జిల్లా తాలూకా మున్సిపల్ కోర్టులు అంటారు కదా, జిల్లాలో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులు అంటారు కదా. భారతదేశ వ్యాప్తంగా 4.5 4,50,00,000 పైబడి కేసులు పెండింగ్లో ఉన్నాయి. నత్తన్న నయం న్యాయ వ్యవస్థ నత్తనడకన తగదని సుప్రీంకోర్టు స్వర్ణోత్సవాల సందర్భంగా 25 ఏళ్ల క్రితం వాజ్పేయి గుర్తు చేసిన మాటను దేశ ప్రధాని మోదీ గారు గుర్తు చేశారు. మంచిదే, బాగా గుర్తు చేశారు. ఎప్పుడూ పెద్ద ఆయన వాజ్పేయి గారు చెప్పిన మాట చెప్పారు. అంటే నేను అంటుండేది ఏంటంటే లక్ష్మణు, న్యాయస్థానాల పట్ల గౌరవం పెరగాలంటే ముందు జడ్జీలు ఉండాలి. జడ్జి పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి? ఫిలప్ చేశారా? అర్థమవుతుందా?
రాష్ట్ర హైకోర్టులో జడ్జీల పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి? ఫిలప్ చేశారా? అవును. తర్వాత గ్రామ న్యాయాలయాలు అనే ఒక వ్యవస్థని తెచ్చారు. ఏమైంది ఆ గ్రామ న్యాయాలు? ఒక గ్రామ పంచాయతీకి ఒక జడ్జిని పెట్టి 5 మంది సభ్యులతోటే ఒక కోర్టు పెట్టుకొని చిన్న చిన్న వివాదాలు స్పాట్లో జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్పి గ్రామ న్యాయాలయాల వ్యవస్థని సృష్టించారు. ఏమైంది? అతిగతి లేదు కదా. ఎక్కడన్నా అవుపడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రంలో? ఏం లేదు, కాగితాలకే పరిమితం అయిపోయాయి. ఇప్పుడు లా చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగాలు వచ్చినట్టుండే కదా. అంటే న్యాయం అనేది దొరకదు, అందని ద్రాక్ష పొల్లంలాగా న్యాయం అనేది ఎవరికి జరగదు. కాబట్టి వాడి జీవితం సంకనాకపోయి శ్మశానంలో కాలిది బూడిదైన తర్వాత వస్తాయేమో జడ్జిమెంట్లు. ఇది సత్యం. తర్వాత నేను అనేది దేశద్రోహులు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని వివిధ కేసుల్లో వాయిదాలకి పోకపోయినా 3081 సార్లు వాయిదాలకు పోకపోయినా ఆ కేసులు దశాబ్దాలు గడుస్తున్నా జడ్జిమెంట్లు ఇవ్వలేనటువంటి దుస్థితి నేటి న్యాయ వ్యవస్థ పరిస్థితి. లక్ష్మణ్, ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 11 సిబిఐ కేసుల్లో 8 ఈడీ కేసుల్లో అప్పటి లెక్క ప్రకారం తెలుగోడైనటువంటి సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ సమగ్ర సర్వే చేసి సమగ్ర రీసెర్చ్ చేసి 16 నెలలు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టి ఇతను తెలుగు ప్రజల సంపద తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43,500 కోట్లు నాకేసిండు అని ఎప్పుడు చెప్పాడు? 2011, 2012లో చెప్పాడు. నేటి వరకు అతిగతి లేదు. 1,00,000 కేసుల్లో 30 సంవత్సరాలైనా నేటికి జడ్జిమెంట్ లేదు. కాబట్టి నేనంటుండేది ఏంటంటే లక్ష్మణు, రాజకీయ నాయకుల మీద ఉన్న అవినీతి కేసులకి, ఈ కేసులకు కళ్ళెం పడాలా, ఈ కేసులకి సత్వరం పరిష్కారం రావాలంటే కోర్టులు విభజన చేసుకోవాలా. హైకోర్టు, సుప్రీంకోర్టు, జిల్లా కోర్టు, మున్సిపల్ కోర్టులుగా కాదు విభజన చేయాల్సింది హైకోర్టులో. రాజకీయ నాయకులకి స్పెషల్ కోర్టులు పెట్టాలా. రాజకీయ నాయకుల అవినీతి కేసులు, రాజకీయ నాయకుల దోపిడీ కేసులు, రాజకీయ నాయకుల మర్డర్ కేసులు మొత్తం మీద ప్రత్యేకమైనటువంటి కోర్టులు పైనుంచి కిందకి పెట్టి త్వరితగతిన టైం బాండ్ పెట్టుకొని కనీసం 3 సంవత్సరాల లోపు తీర్పు వచ్చే విధంగా సపరేట్ వ్యవస్థని క్రియేట్ చేయాలా. అది ఒక పార్ట్ చేయాలా. 2, పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ఫ్రాడ్ అంటారు. పారిశ్రామికవేత్తలు జరిగినటువంటి దానికి సపరేట్ వ్యవస్థ పెట్టి వాళ్ళకి సపరేట్ కోర్టులు పెట్టి వాళ్ళకు కూడా టైం బాండ్ ప్రోగ్రాం పెట్టి ఒక 3 సంవత్సరాల కాల వ్యవధి పెట్టుకొని జడ్జిమెంట్ వచ్చే విధంగా వాళ్ళకి సపరేట్ కోర్టులు పెట్టి సపరేట్ జడ్జిల నియామకం రావాలా. అర్థమవుతుందా? కోర్టులు ఈ విధంగా డివిజన్ చేసుకోవాలా. తర్వాత మర్డర్ కేసులు సపరేట్ కోర్టులు, అంటే మర్డర్ కేసులకు సంబంధించి సపరేట్ కోర్టులు. అంటే మర్డర్ అనే ఒకటే కాదు, ఆడపిల్లోళ్ళని బలాత్కారం చేసిన కేసులు, మర్డర్ చేసినటువంటి కేసులు, ఆడపిల్లల్ని దేశ సరిహద్దులు దాటినటువంటి కేసులు, వీటికి సంబంధించి సపరేట్ కోర్టులు పెట్టుకొని సపరేట్ జడ్జిలను పెట్టుకుంటే అది టైం బాండ్ ప్రోగ్రాం పెట్టుకుంటే త్వరితగతిన పరిష్కారం చేస్తాయి. అన్ని కేసులు, సివిల్ కేసులు, క్రిమినల్ కోర్టు అంటే ఆడ వాయిదాలు లేవు, వాయిదాల మీద వాయిదాలు వేసుకొని పోతూ ఉంటాం. ఫస్ట్ రాజకీయ నాయకుల మీద పెట్టినటువంటి కేసులు త్వరితగతిన పరిష్కారంగా లభిస్తే అందరికీ భయం ఉంటుంది. తర్వాత ఈ కేసులు పెరిగిపోవటానికి కూడా ప్రధాన కారణం భారతదేశంలో రాజకీయ వ్యవస్థ. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి మీద కేసులు పెడతారు,
ఆ నచ్చని వ్యక్తి మీద ఇంకో పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు. ఈ పరంపర పైనుంచి కింద దాకా రాజకీయ నాయకులు కాకి ఖద్దర్, దోస్త్ మేరా దోస్త్ అంటున్నాయి. అంటే ఖద్దర్ చొక్కాకి బానిసలాగా కాకి చొక్కాలు తయారైనవి కాబట్టి కాకి చొక్కాలకి స్వయం ప్రతిపత్తి లేదు. రాజకీయ నాయకుల అండదండ లేకుండా వాళ్ళ ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదు. వాళ్ళ ఏదన్నా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలంటే అద్భుతమైన ఒక డిఎస్పి గారు చెప్పిన మాట నేను చెప్తున్నా. మా చేతిలో ఏమీ లేదు మధు, మమ్మల్ని కట్టి పడేసున్నారు, మీరు ఎస్ఐల్ని సిఐల్ని తిడుతున్నారు, కానీ వాళ్ళది ఏమీ లేదు తప్పు, మొత్తము గవర్నమెంట్ ఎలా చెప్పొద్దు అలా చేయాలా, మేము ఉద్యోగ రీత్యా మా ఉద్యోగాలు మేము కాపాడుకోవటం కోసం ఈ కాకి చొక్కాని వాడుకుంటున్నాం. రాజకీయ నాయకులు తంతే తన్నించుకోవాలా, తిడితే తిట్టించుకోవాలా, మమ్మల్ని ఏం చేస్తారంటే మేము వాళ్ళు చెప్పినట్టు వినకపోతే ఎమ్మడే ట్రాన్స్ఫర్, పిల్లోళ్ళ చదువులు ఏడ చదువుతారో తెలియదు, కుక్కల కాడికి ఏనమైన బతుకులు మా కాకి బతుకులు అని చెప్పి ఒక డిఎస్పి అని శ్రీనివాసరావు గారని ఒకరు చెప్పారు. అంటే న్యాయస్థానాలుగా ఉన్న కాడే న్యాయాలు దొరకట్లేదు పేదలకి, పెత్తందారికి. అంటే పేదలకైతేనేమో సత్వరంగా వాళ్ళపైన శిక్షలు విధిస్తున్నారు, మరి పెత్తందారి వ్యవస్థలో ఉన్న ఈ రాజకీయ నాయకులకి 3000 వాయిదాలు ఎందుకు ఇస్తున్నారు కోర్టులు అంటే ఏం చెప్తారు? అదే నేను చెప్తున్నా కదా, న్యాయ వ్యవస్థలు అన్నీ కూడా రాజకీయ వ్యవస్థకి బానిసలైపోయినాయి. భారత పార్లమెంట్లో ఉన్న దేశ ప్రధాని, రాష్ట్ర హోమ్ మినిస్టరు, రాష్ట్రాల ముఖ్యమంత్రి వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం, వాళ్ళ బిల్లులు పాస్ అవ్వడం కోసం. కాబట్టి నేను అంటుండేది ఏంటంటే రాజకీయ వ్యవస్థ చట్టంలో ఈ ఇండిపెండెంట్ బాడీల వ్యవస్థలన్నీ చుట్టుముట్టేసి తొక్కేస్తుండే అన్నమాట. కాబట్టి మొట్టమొదటిసారిగా మనమన్నట్టుకు ఒట్టెక్స్గా రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు, మర్డర్లు, మానభంగాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, దుర్మార్గాలు అన్నిటినీ మనం ఏం చేయాలంటే ఒక టైం బాండ్ ప్రోగ్రాం పెట్టుకొని 3 సంవత్సరాల లోపల జడ్జిమెంట్ ఇచ్చేయగలిగితే పై నుంచి కింద దాకా సెటరేట్ అవుతారు. రెండేది పోలీస్ వ్యవస్థను కూడా మనం ఏం చేయాలంటే రాజకీయ నాయకుల కింద పెట్టకూడదు, రాష్ట్ర ప్రభుత్వం కింద పెట్టనేయకూడదు, దాన్ని కూడా హైకోర్టు పరిధిలోకి, కోర్టు పరిధిలోకి కూడా పోలీస్ వ్యవస్థని, జైలు శాఖను కానీ తెస్తే తప్ప అసలు రాష్ట్ర ప్రభుత్వం కబంధ హస్తాల్లో నుంచి పోలీసు వ్యవస్థని పోలీసు యొక్క కోర్టు పరిధిలోకి రావాలి. దాని రిక్రూట్మెంట్ కానీ, దాని యొక్క పరిపాలన నిర్మాణ భవనాలు కానీ మొత్తం టోటల్ అసలు ప్రభుత్వానికే సంబంధం ఉండకుండా ఉంటే అప్పుడు స్వచ్ఛందంగా పోలీసు ఆఫీసర్లు చట్టం వైపు, న్యాయం వైపు, ధర్మం వైపు నిలబడతారు. ఎప్పుడైతే ప్రభుత్వం కింద పోలీస్ శాఖ పనిచేస్తుందో రాజకీయ నాయకులకి తొత్తులుగా పనిచేస్తారు. ఇప్పుడు ఆర్థిక నేరాలు వైపు ఒక విధంగా ఇట్లా వాయిదాలు పడుతూ వస్తుంటే నాంపల్లి హైకోర్టులో, సిబిఐ కోర్టులో, మరోవైపు వివేకానంద రెడ్డి హత్య కేసులో వచ్చేసేసి అది కూడా వాయిదాల పరంపర, తీవ్ర హత్యానేరం అభియోగాలు మోపుతున్న వ్యక్తులను కూడా అరెస్ట్ చేయకుండా ఎందుకు ఈ విధంగా రాష్ట్రం కానీ కేంద్రం కానీ అలా తాచారం చేస్తుంది ఆ కేసును ఇంకా తేల్చకుండా? కారణం ఏంటంటే నేను అదే చెప్తున్నా కదా, ద పవర్, పొలిటికల్ పవరు ఉంది కాబట్టి ఇవన్నీ ఆగిపోతున్నాయి. కొంతమంది జడ్జీలు, అందరు కాదు, కొంతమంది జడ్జీలు వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని ఆయా స్థానాల్లో కూర్చొని పెట్టుకొని జడ్జిమెంట్ ఇచ్చి జడ్జిమెంట్ రిజర్వ్లో పెట్టేది ఏంది లక్ష్మణ్? ఎంత సిగ్గుచేటు చూడండి. జడ్జిమెంట్ రిజర్వ్లో పెట్టేది ఏంది జడ్జిలు? అది ఒక పనికి మాలిన చర్య జడ్జిమెంట్ రిజర్వ్లో పెట్టడం. నువ్వు ఏదన్నా ఒక జడ్జిమెంట్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేయి, నెక్స్ట్ స్టెప్ ఏందో చూసుకుంటారు అవతల వ్యక్తులు. జడ్జిమెంట్లు రిజర్వ్లో పెట్టడం అంటే దేశానికి ద్రోహం చేయటమే. ఓకే, ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా చూసుకుంటే హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి, మళ్ళీ సుప్రీంలో సవాల్ చేయటం, సుప్రీం మళ్ళీ చెంపపెట్టు మొట్టికాయలు వేయటం, దీన్ని ఎలా చూడాలి? ఎందుకు అన్నిసార్లు ఆయన సుప్రీంకోర్టు తలుపులు తడుతుంటాడు? హైకోర్టు మీద నమ్మకాలు లేవు. ఇప్పుడు హైకోర్టు జడ్జీలు ఇచ్చిన తీర్పే సుప్రీంకోర్టులో వస్తుంది మ్యాక్సిమము, దానికి వ్యతిరేకంగా ఏమీ రాదు. ఇప్పుడు ఆ డబ్బులన్నీ తిరిగి కట్టించాలా, ఎవడైతే పోయినాడో వాడి జీతంలో కట్ చేసేయాలా. కోట్ల రూపాయలు ప్రజాధనము కోర్టుల్లో తగలెట్టేశారు. కానీ ఇక్కడ కేసులను అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో పన్నుల రూపంలో కట్టిన డబ్బు కొంతమంది లాయర్లు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించి కోర్టులు నాకేస్తారు.
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కొంతమంది లాయర్లు ప్రభుత్వానికి తొత్తులుగా మారి అసలు ఎన్ని కోట్ల రూపాయలు కోట్ల కేసులు ఖర్చు పెట్టిండి అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పమనని అడగండి. అవును, అది ప్రజల డబ్బు కదా. జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తుల్లో నుంచి అమ్మేం పెట్టడం లేదు కదా. ప్రతి దానికి కోర్టుకు పోయేది ప్రజల సొమ్ము. ఏదన్నా ఒక డ్యాము కట్టుకోవచ్చు. ఒక్క హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ కేసు వాదించాలంటే కోట్లలో ఖర్చు అవుద్ది. ఒక గ్రామానికి ఒక రోడ్డు వచ్చేస్తుంది. ₹1,00,00,000 అంటే లక్ష్మణం, ఒక గ్రామానికి ఒక రోడ్డు ఏర్పడిపోద్ది. ఆ గ్రామంలో ఉన్న సమస్యలు అనేది తీరిపోతాయి. పంచాయతీలకి ఈటానికి నిధులు లేవు కానీ ఏపీఐసి మౌలిక వసతులు నిర్మించుకోవడానికి నిధులు లేవు కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత ఆయన కోట్లు ఖర్చు పెట్టిన కోటాను కోట్ల రూపాయలు శ్వేతపత్రం కానీ రిలీజ్ చేయగలిగితే వావ్, జగన్మోహన్ రెడ్డి ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంటారు అందరూ. ఒకసారి ఆ లిస్టు బయట పెట్టమనండి. లాయర్లకు ఎన్ని కోట్లు ఇచ్చినారు, ఆ డబ్బులన్నీ ఎవరి అనుకుంటున్నారు? ఒక్కొక్కడు వరకు వస్తాడా? గంటల లెక్క తీసుకుంటారు, గంటకు 10 లక్షలు తీసుకుంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళు కోటాను కోట్ల ప్రజాధనాన్ని లాయర్లకు దోచిపెట్టినటువంటి వాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మన కర్మ కాకపోతే ఈ రాష్ట్రానికి ఎటువంటి దౌర్భాగ్యం పట్టిందిరా. కాబట్టి నేను అంటుండేది ఒకటే, న్యాయ వ్యవస్థను నమ్ముకునేదానికంటే, అర్థమైందా, న్యాయ వ్యవస్థను నమ్ముకుంటే మన ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. చివరికి మనల్ని తగలబెట్టుకొని శ్మశానంలో బూడిదైన తర్వాత స్వర్గలోకంలో వస్తుంది జడ్జిమెంట్. ఇది మొత్తానికి న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులు, పొలిటికల్ ముసుగులో ఈ న్యాయం ఎంతవరకు ఎగ్జంప్షన్ అవుతుంది, కోర్టులలో ఏ విధంగా కేసులు వాయిదా పడుతున్న అంశాలు చాలా సవివరంగా విశ్లేషణ ద్వారా అర్థమైంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.